హాయ్ 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 హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మరొక చక్కటి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందుకంటే ముందర మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఎప్పుడు కూడా మనసు చక్కగా ఉల్లాసంగా ఆనందంగా ఉన్న రోజునే మన శరీరం కూడా ఎక్కువ పనిచేయడానికి సహకరిస్తుంది. ఇది నిజమే కదండి, ఒప్పుకు తీరాలి. ఎందుకంటే శరీరం మనకి ఎంత సహకరించినా ఒక్కొక్కసారి మనకి మనసు బాగోలేదు అన్నప్పుడు శరీరం కూడా ఏదో మనకి ప్రాబ్లం వచ్చినట్టుగా సహకరించదండి పని చేయడానికి. ఆల్మోస్ట్ నాకైతే అలాగే అనిపిస్తుంది. కానీ ఎప్పుడు ఇంట్లోనే ఉండి చాకిరీ అంటే మన ఇంటి పని మనకి కొద్దిగా ఎక్కువైన రోజున కూడా మనకి ఇది కొద్ది చాకిరీగానే అనిపిస్తుందండి. దాన్ని కూడా నేను ఒక వీడియో కూడా చేశాను. చాకిరీ అనుకోకుండా ఇంట్లో ఆడవాళ్ళందరం ఎప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగానే పనిచేస్తూ ఉంటామండి. కానీ మనకి కూడా ఎంతసేపు ఎంత పని మనం మనసు పెట్టి చేసినా ఇంట్లో కూడా అప్పుడప్పుడు మనకి ఇంటి లోపల వాతావరణం కానీ ఇంటిలో వస్తువులు కానీ కొద్దిగా అదే పనిగా రొటీన్గా ఉన్నా కూడా మనకి కొద్దిగా విసుగు అనేది వస్తుంది కదా. అలా అని ఏం చేస్తాం చెప్పండి, బయటికి వెళ్ళిపోయి రోజంతా కూడా బయట తిరిగి ఎన్ని ఊర్లు తిరిగి వచ్చినా తిరిగి ఇంటికి రావడం అయితే తప్పదు కదా. సో మన ఇంట్లో మనం రోజు చూసే వస్తువుల్ని కొద్దిగా మార్పు చేసుకుంటూ అటు ఇటు మనం మార్చుకుంటూ మన మనసుని తేలికపరుచుకోవడం అనేది చాలా చక్కటైన పద్ధతి. ఏమంటారు? అందుకే ఎప్పుడు కూడా అంటే మనం ఎక్కువగా మనం గడిపేది ఇంట్లోనే కదండి, హౌస్ వైఫ్లు. కాబట్టి మన ఇంట్లో మన వస్తువుల్ని మన మనసు కొద్దిగా తేలిక అయ్యే విధంగా మనం సర్దుకుంటూ మలుచుకుంటూ ఉంటే మనకి అంతకన్నా ఆనందం, అంతకంటే మన మనసుకి ఉల్లాసం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. అందుకే రోజు ఉండే వస్తువులైనా కూడా నేను కొద్దిగా అప్పుడప్పుడు ఇలా అయితే డెకరేట్ చేసుకుంటూ ఉండడం వల్ల మనసుకి చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుందండి. అంటే ఎప్పుడో ఒకప్పుడు పిల్లలకి 1-2 సార్లు సంవత్సరంలో సెలవులు వచ్చినప్పుడు మనం వేరే ఊర్లకి ట్రావెల్ చేస్తూ ఉంటాం. లేదంటే ఒక్కొక్కసారి ఈ మధ్యకాలంలో ఎక్కువగా రిసార్ట్స్ అనేవి మనకి వినిపిస్తున్నాయి. సో రిసార్ట్స్కి వెళ్ళినా కూడా ఈ విధంగానే మనకి లైటింగ్స్, కొవ్వొత్తి క్యాండిల్స్ లేదా కొవ్వొత్తి డిన్నర్స్ అంటూ రకరకాలుగా అయితే పెడుతున్నారు కదా. అలా విధంగా మనం ఇంటిని ఇలా మలుచుకుంటే మన ఒక చోటికి అంటే మనం వేరే ప్లేస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే మన ఇల్లునే చాలా చక్కగా అందంగా రోజు చూస్తున్న ఇంటినే ముస్తాబైతే చేసేసుకోవచ్చు కదా. కాబట్టి నాకు కొద్దిగా మనసు బాగలేదు అంటే పని చేయాలని ఉత్సాహం లేనప్పుడు మనకి ఇలా అయితే మనం మలుచుకుంటూ ఉన్నాం అనుకోండి, ఇల్లుని చాలా చక్కగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మన శరీరం కూడా ఆహ్లాదంగా పని చేయడానికి ఇంకొంచెం ఎక్కువ పని చేయడానికి అయితే సహకరిస్తుందని నేను అనుకుంటూ ఉంటానండి. అందుకే ఈ విధంగా ఇంట్లో ఉండే ప్రతి వస్తువుని కూడా అప్పుడప్పుడు ఇలా అయితే మార్చుకుంటూ చేసుకుంటూ ఈవినింగ్ అయ్యేసరికి మనం దీపం పెట్టుకుని లైట్లు అవి వేసుకుంటాం. అప్పుడప్పుడు ఇలాగ మనకి క్యాండిల్స్ అవి వెలిగించుకుంటూ ఇల్లంతటినీ కూడా చాలా చక్కగా అయితే ఈ విధంగా నేనే అయితే చేసుకుంటూ ఉంటానండి. నిజం చెప్పండి, ఇలా మన ఇంట్లో వస్తువుల్ని మనమే చక్కగా మలుచుకుంటూ కొద్దిగా ప్లేస్ని చేంజ్ చేసుకుంటూ ఉంటే మనసు అనేది ఎందుకు ప్రశాంతంగా ఉండదు? మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఎప్పుడు ఎక్కడ ఉండే వస్తువుల్ని అక్కడ కాకుండా కొద్దిగా మార్పు చేసుకుంటూ ఉన్నామనుకోండి. లేదంటే మన ఇంట్లో ఉండే ఈ విధంగా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా అంటే మా ఇంట్లో ఉండే ఈ రకమైన వస్తువులు నేను ఇలా క్యాండిల్స్ వెలిగించుకుంటూ లేదంటే డెకర్ ఐటమ్స్ ముందు ఇక్కడ మాకు కృష్ణయ్య కనిపిస్తున్నారు కదా, ఆ కృష్ణయ్య దగ్గర చక్కగా నేను భగవద్గీత పెట్టి దానికి పువ్వులు పెట్టి అదేవిధంగా కృష్ణయ్యకి ఇరుపక్కల కూడా నేను సాయంత్రం అయ్యేసరికి ఇలా లైట్లు అవి వేసుకుంటూ ఈ విధంగా అదేవిధంగా ఇప్పుడు నేను చాలాసార్లు నా వీడియోలో చూపించాను. చాలా వరకు నేను చెట్లను అయితే వేసుకున్నానండి. అంటే మొక్కలను అయితే అపార్ట్మెంట్ అయినా కూడా కుండీలలో నేను పెంచుతున్నాను. ఈ విధంగా మనకి ఏ వస్తువు మనకి ఇంట్రెస్ట్ అనుకోండి, లేదంటే ఏ మొక్క పెంచడం ఇంట్రెస్ట్ అనుకోండి, దాని మీద కొద్దిగా మన ఇష్టాలను కూడా శ్రద్ధ పెట్టి మనం టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా మన మనసుతో పాటు మన శరీరం కూడా చాలా రిలాక్స్ అయితే అవుతుంది. ఇదిగోండి కృష్ణయ్యనైతే ఇలా డెకరేటివ్ ఐటమ్స్తో అయితే మధ్యన చూస్తూ నేను ఇలాగా చాలా వరకు గడుపుతూ ఉంటాను. అదేవిధంగా వెనకాతల బ్లూ కలర్ బల్బు ఉంది కదండి, అది పెట్టుకుని మనకి ఏ రంగు కలరు అంటే మనకి లైట్స్ కావాలి అనిపించింది అనుకోండి, అలా మనం ఇంటిని డెకరేట్ చేసుకుంటూ లైట్స్ వేసుకుంటూ 1 గంట ఇలాగా, ఇంకొక గంట ఇంకొక రకంగా, లేదంటే ఒక 2 రోజులు ఇలాగా, ఇంకొక 2 రోజులు మనకి ఇంకొక నచ్చిన విధంగా. ఈ పక్కన కృష్ణయ్యకి అటు ఇటు కూడా ఈ మధ్యన అయితే ప్లాన్స్ తీసుకున్నానండి హోమ్ సెంటర్లో.
ఇంతకుముందు బల్బులు మాత్రమే, అంటే కింద కనిపిస్తున్న వాటి క్యాండిల్స్ లైట్లు మాత్రమే వెలిగించేదాన్ని. ఇప్పుడు పక్కన ఇలాగా కొత్తగా ఈ డెకరేట్ పెట్టుకున్నాను. ఇలా మనకి ఎలా కావాలంటే అలా ఇంటిని చాలా చక్కగా మలుచుకున్నాం అనుకోండి, వాటిని చూసుకుంటూ, లేదు ఇప్పుడు ఇలా యూట్యూబ్ అది చేస్తున్నాం కదా, సగం అయితే ఈ విధంగా కూడా సంతృప్తిగా మీ అందరితో పాటు ఇలాంటి విషయాలను కూడా షేర్ చేసుకోవడం కూడా సగం బలం వచ్చినట్టు ఆనందంగా అయితే ఉంటుంది. మరి కొద్దిగా సగం బలం కూడా రావాలి అంటే మీరు చూసి కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొద్దిగా బలం అనేది ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి మీ అందరూ మాత్రం నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, అదేవిధంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం కొత్త వాళ్ళు అసలు మర్చిపోకండి. ఈ విధంగా మనకి ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్స్లో కూడా ఎలా కావాలంటే అలా సర్దుకోవడం అనేది ఇంట్లో మన ఆడవాళ్ళకి ఎంతో సంతృప్తినిచ్చే ఒక మంచి విషయం అండి. ఇంకా ఇందాక చెప్పిన విధంగా ప్రతి వీడియోలో కూడా చూపించాను మా ఇంటితో పాటుగా నేను వేసుకున్న మా ఇంటి బృందావనంలోని మొక్కలండి. ఇవి రెగ్యులర్ వేస్కి అయితే కొత్త ఏం కాదు. చూడండి, ఇప్పుడే అయితే నీళ్లు పోసాను. అందులోనూ ఈ మధ్య హైదరాబాద్లో 3 రోజుల నుంచి వరుస పెట్టి సాయంత్రం 5 అయ్యేసరికి చక్కటక్కమని వర్షం మాత్రం స్టార్ట్ అయిపోతుందండి. ఆ చిరుచల్లు నీళ్లు ఈ మొక్కల మీద, అదేనండి ఈ ఆకుల మీద పడి మనం నీళ్లు పోసినప్పుడు కూడా ఆ ఆకుల మించి పోస్తూ ఉంటే ఆ అందమైన చెట్లని లేదా మొక్కల యొక్క ఆకుల్ని చూస్తూ కూడా గడిపేయడం అనేది ఒక ఎంతో అనుభూతిని అయితే ఇస్తుందండి నాకైతే. అందుకే ప్రత్యేకించి నీళ్లు ఈ ఆకుల మించి ఇలా జాలువారుతున్నప్పుడు ఎందుకో వీడియో తీయాలనిపించింది. తీస్తూ వాటిని చూస్తూ చాలా ఆనందంగా అనిపించింది. వాటిని మీతో కూడా షేర్ చేస్తే అది మీరు కూడా, అంటే మీరు ఈ అనుభూతి పొందే ఉంటారు. ఇంకొకసారి నా వీడియోలో మీకు చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ చెట్ల మించి, అదేనండి ఆకుల మించి జాలువారుతున్న ఈ నీళ్ళలో ఉన్న ఆకులతో అయితే మీకు ఒకసారి చూపిస్తున్నాను. కొద్దిగా నాకు అలసట అనిపించినప్పుడు ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్రదేశానికి వచ్చి ఒక 5 నిమిషాలు గడిపితే చాలండి, ఈ మొక్కల మధ్య చాలా ప్రశాంతత అనేది నాకు లభిస్తుంది. చూశారు కదా, బృందావనంలోని కృష్ణయ్య, అదే పక్కన తులసమ్మ, ఈ మొక్కల అన్నింటి మధ్య కూడా ఈ పచ్చటి చెట్ల మధ్య ఒక 10 నిమిషాలు గడిపినా చాలండి, పొద్దు నుంచి ఉన్న అలసట మొత్తం అంతా పోయినట్టయితే అనిపిస్తుంది. నాకు ఇక్కడైతే మాత్రం రోజు గడుపుతానండి. అదేవిధంగా అక్కడ మొక్కలు ఇక్కడ కొద్దిగా, ఇక్కడ మొక్కలు అక్కడ కూడా మారుస్తూ ఉంటాను. అంటే అదేనండి, కుండీల్ని ఇటు జరపడం, ఏదైనా కొత్తగా మొగ్గ వస్తే అడ్డు జరపడం, మళ్ళీ మెతుకు తీగ పైకి వెళ్తున్నప్పుడు దాన్ని కొద్దిగా కట్టి, ఈ విధంగా ఇంట్లో మనమే చిన్న చిన్న మార్పుల్ని చేసుకుంటూ మన సంతోషాన్ని అంతా కూడా మన మనసుకి ఇస్తూ ఉండడం వల్ల మన శరీరానికి కూడా కొత్త ఎనర్జీని ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం కొత్తగా వేరే చోటుకి వెళ్ళి హౌస్ వైఫ్లు పని చేయలేము, లేదు ఇంట్లోనే ఆనందాన్ని వెతుక్కోవాలి అంటే ఇలా చిన్న చిన్న మార్పుల్ని చేసుకుంటూ ఇంట్లో కూడా ఒక అందమైన, ఆనందమైన, సంతోషమైన మానసిక తృప్తిని అయితే మనం పొందొచ్చు. ఇదిగోండి, ఇక్కడ మీకు చూపిస్తున్నది, ఇక్కడ అయితే నేను కోస్తున్నాను కదా, ఇది మా ఇంటి తమలపాకు చెట్టు అండి. చాలాసార్లు చూపించాను. ఇంకా ఎన్ని పనులు చేసుకున్నా, ఎంత అలసట ఉన్నా మన మనసుకి, శరీరానికి అలసట తీర్చేది, తృప్తినిచ్చేది, మనసుని ప్రశాంతంగా ఉంచేది అంటే ఒకటే ఒక పని అండి. అది ప్రతిరోజు కూడా దేవుడి దగ్గర దీపారాధన, అది కూడా కుదిరితే 2 పూట్ల చేసుకోవటం. మన మనసు ఎక్కడ ప్రశాంతంగా ఉంటుంది అంటే మన ఇంట్లో ఎన్ని గదులు ఉన్నా, ఎంత ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఇంట్లో కావలసినవన్నీ అమర్చుకుంటూ మన మనసుకి ఎక్కడ తృప్తినిస్తే అక్కడ వస్తువులు కొనుక్కుంటూ సర్దుకుంటున్నా, అన్నింటికంట నాకు, అంటే నా మనసుకు నాకు స్పెషల్గా ఎక్కడ అనిపిస్తుంది అంటే మన పూజా మందిరమేనండి. అన్ని గదుల కన్నా పూజా మందిరంలో గడిపే ప్రశాంతత ఇంకా ఇంట్లో బయట ఎక్కడ గడిపినా కూడా మనకి రాదు. అదైతే మాత్రం ఒప్పుకొని తీరాలి కదండి. కాబట్టే పొద్దున్న సాయంకాలం కూడా మన మనసు ప్రశాంతంగా ఉంచుకోవటానికి మార్నింగ్ లేచిన తర్వాత చేసుకునే దీపారాధన, అలాగే సంధ్యా వేళలో చేసుకునే దీపారాధనే ఎక్కువగా మన మనసుకి ప్రశాంతతనిస్తుంది. ఇక ఇంట్లో చేసుకునే పూజలు కానీ, వ్రతాలు కానీ, నోములు కానీ, ఇవన్నీ కూడా ఏది కూడా సాధ్యమైనంత వరకు, అంటే ఆరోగ్యం సహకరించకపోతే ఏమీ చేయలేమండి, సహకరించినంత వరకు మనమైతే మనకి, అంటే రాబోయే అన్ని పండుగలు ఉన్నాయండి. వచ్చే వారం మనకి వచ్చే వరలక్ష్మి వ్రతం మొదలుకొని అన్నీ కూడా మనకి ఈ ప్రశాంతతని ఇచ్చే పూజలు, వ్రతాలే. కాబట్టి
రోజు మనం దేవుడి దగ్గర కొద్దిసేపు గడిపి ఈ విధంగా పూజలు చేసుకోవడం కూడా చాలా వరకు మనకి ప్రశాంతతనిస్తాయి. పొద్దున్న సాయంకాలం పెద్దగా పూజలు చెయ్యలేని వాళ్ళైనా కూడా ఒక్క 10 నిమిషాలు మనం భగవంతుని ముందు కూర్చుని మనకి వచ్చిన స్తోత్రాలు కానీ, నామాలు కానీ, లేదంటే నామ సంకీర్తన కానీ ఏదైనా కూడా భగవంతుని ముందు కూర్చుని చేసుకోవడం అనేది కూడా ఒక రకంగా మనం ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఒక మానసికమైన బలం కూడానండి. అదే మన శరీరానికి ఎంతో బలాన్ని ఇస్తుంది. ముఖ్యంగా దైవనామం అనేది శరీరానికి ఎంతో ఉత్సాహాన్ని, బలాన్ని కూడా చేకూర్చుతుందండి. అందుకే పెద్ద స్తోత్రాలు, పూజలు కూడా చేయాల్సిన అవసరం ఎవరికి కూడా రాని వాళ్ళు కూడా చక్కగా ఇలా పంచోపచార పూజలు కూడా చేసుకొని అప్పుడప్పుడు భగవంతుడికి ఇలా నివేదనలు అవి చేసుకుంటూ ఉంటే మనం మానసికంగా, శారీరకంగా కూడా ఎంతో దృఢంగా, బలంగా అయితే అవ్వచ్చు. ఇదిగోండి పూజ అంతా అయిపోయింది. మా తులసమ్మ దగ్గర కూడా చక్కగా పసుపు కుంకాలు, అదేవిధంగా అమ్మవారికి పువ్వులు, నీళ్లు కూడా పోసి ఈ విధంగా నా పూజనైతే ఈరోజు పూర్తి చేసుకున్నాను. ఇందాకడ వీడియోలో కొద్దిగా చీకట్లో అయితే చూశారు కదా, ఇప్పుడు వెలుతురులో చూసేయండి మా బృందావనాన్ని. ఇదేనండి ఈరోజు వీడియోలో నేను మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్న ఒక చక్కటి ఇన్ఫర్మేషన్. సో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అందరూ మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోకండి. రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్, నమస్తేనండి.